పరిమితం కాదు కదా, మన తెలుగు రాష్ట్రాల పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది, మన రొయ్యల ఎగుమతుల పైన కూడా ఇంపాక్ట్ ఉంది కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా 3 months ఆల్రెడీ ఆక్వా మీద క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. ఇట్లా అనేక అంశాల మీద, ఎందుకంటే ప్రధానంగా డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే మన నుంచి పోయేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు సుంకాలు విధించడం ద్వారా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలో అమెరికా స్ట్రెంగ్తన్ కావడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంలో దాంట్లో ఎఫెక్ట్ అయ్యే దాంట్లో డెవలపింగ్ కంట్రీస్ లాంటి మనలాంటి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి మనలాంటి కంట్రీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం పర్టికులర్గా సౌత్ నుంచి ఎక్కువ శాతం అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మనకు ఎవరి 1-2 ఇళ్లలో ఎవరో ఒక వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ దీని గురించి మనకు ఎక్కువ ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎకానమీని సరి చేసుకోవడానికి ట్రంప్ ఏదైతే చర్యలు చేపడుతున్నాడో అది కరెక్ట్ పద్ధతి అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు గోపి గారు చెప్పినట్టు ఒకసారి దాన్ని అనౌన్స్ చేసి తర్వాత నెగోషియేషన్స్లో మాది ఇదంతా ట్రేడింగ్ పర్పస్, కానీ ఇమీడియట్గా చేయడం వల్ల స్టాక్ మార్కెట్ను ఇప్పుడు మీరు అన్నారు రాహుల్ గాంధీ గారు, స్టాక్ మార్కెట్ అనేది మనకు పారామీటర్ కాదు. ఎకానమీకి స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ పారామీటర్. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, అనేక కారణాల వల్ల పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. అమెరికన్ డిసిషన్ వల్ల అది స్ట్రెంత్ అది ఎట్లా ఉంటుంది అనేది ఒక 30-60 days, ఒక 100 days, ఒక 3 months 4 months పోతే కానీ దీని ఇంపాక్ట్స్ ఏందనేది బయటికి రాదు. సరే, ఈలోపు వాళ్ళ నిర్ణయాల లోపల ఏ మార్పు ఉంటుంది, మన గవర్నమెంట్ నెగోషియేషన్స్లో ఏ మార్పు ఉంటుంది, ఇది ఒక అంశం. దీనికంటే ముందు ఇది దిగుమతి సుంకాల మీద ఆయన 26% పెంచడానికంటే ముందు కూడా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అనేక నిర్ణయాలు చేసినారు. దాంట్లో మనకున్నటువంటి గ్రీన్ కార్డ్ మీద ఉన్నటువంటి దానికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ అయిపోయిన తర్వాత ఉంటున్నటువంటి వాళ్ళ మీద ఈ నిర్ణయాలన్నింటిలో కూడా ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు ఏదైతే అత్యంత నాకు సన్నిహితుడు ట్రంప్ నమస్తే ట్రంప్ ప్రోగ్రాం పెట్టి దేశంలో కరోనాను ప్రమోట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు వారు మరి ఈ సమయంలో మరి కంట్రీ వారి హెల్ప్ కోసం అప్పుడు చేసిన పాపం ఓడిపోయారు. మళ్ళీ ఈ టర్మ్ వచ్చిన తర్వాతనన్నా వాటి నుంచి సరి అయినటువంటి ట్రంప్ నుంచి సరి అయిన ఫలాలు తీసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. రెండోది మన ఫారిన్ అఫైర్స్ కూడా వాళ్ళు కూడా ఏదైతే మొన్న జరిగినటువంటి గ్రీన్ కార్డు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పాలసీ డిసిషన్ ఏం చేయలేరు. దాని నుంచే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడంలో కూడా మన ఇండియన్ ఎంబాసీ అక్కడ ఫెయిల్యూర్ అయింది. ఆ పిల్లలను పంపించడం అక్కడ లీగల్ గా ఉండడం అనేది తప్పు, ఎవరూ సమర్థించే అంశం కాదు అది. కాకపోతే వాళ్ళని చేసినటువంటి ట్రీట్ అనేది బాగాలేదు. దీన్ని హ్యాండిల్ చేయడం లోపల ఇండియన్ గవర్నమెంట్ టోటల్ గా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది వీరు గోపి గారు చెప్పినట్టు కానివ్వండి, వీరు సార్ చెప్పినట్టు కానివ్వండి, రేపు ఏం జరగబోతుంది, రేపు ఈ 3 నెలల్లో 6 నెలల్లో వాళ్ళ ఎకానమీని స్ట్రెంత్ చేసుకుంటూ పోయే దాంట్లో మన ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, మనం ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మన పర్టికులర్గా ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ మీద, మన సీ ఫుడ్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మీద కానివ్వండి, తర్వాత మన సర్వీస్ సెక్టార్ మీద కానివ్వండి చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల సాఫ్ట్వేర్ పీపుల్ ఎఫెక్ట్ అయినా, ఫార్మర్స్ ఎఫెక్ట్ అయినా, కంట్రీ ఎకానమీ మీద తీవ్రమైన ఇమీడియట్గా పడే అవకాశం అయితే ఉన్నది. ఎంతవరకు ఉంటుంది ఉండదా అన్నది ఒక 3-4 నెలలు పోయిన తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. బట్ కాకపోతే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంది. దీనికి మన గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి నెగోషియేషన్స్ చేస్తుంది, దీన్ని ఎంతవరకు దారికి తీసుకురాగలుగుతుంది అనేది ఇది ప్రధాన అంశం. ఇప్పటి వరకు ఫారిన్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి కానీ నిన్న మొన్ననే వచ్చింది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని స్పందించకపోయి ఉండొచ్చు. వాళ్ళు స్పందించే తీరును బట్టి మనం చర్చించుకోవాలి. బట్ కాకపోతే ఇదివరకు ఈ గత 3-4 నెలలు జరుగుతున్న పరిణామాల్లో టోటల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన ఫారిన్ అఫైర్స్, ఇండియన్ ఎంబసీ అక్కడ కూడా టోటల్గా ఫెయిల్యూర్ ఉన్నట్టే కనబడుతుంది. ఇదే కనుక కంటిన్యూ అవుతే వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ మరి తిరిగి ఇండియాకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదేగాక ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్స్కి ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతే దానికి మనం వేరే ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం అంటే ఇమీడియట్గా ఇప్పుడు అదొకటే మనకు కాదు, అనేక కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో అదొకటి. బట్ కాకపోతే మన ఎక్కువ డిపెండెన్సీ వాళ్ళ మీద ఉన్నట్టు కనబడుతుంది క్లియర్ ఎకానమీ. దాని నుంచి ఎట్లా అవతలకు వస్తాం, ఒక క్లియర్ పాలసీ తోటి ఇండియన్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి విత్ ఇన్ షార్ట్ పీరియడ్. డిసెంబర్ లో కొత్త ట్రేడ్ డీల్ కూడా చేసుకోబోతున్నారు అమెరికా తోటి ఇండియన్స్. ఆల్రెడీ ఒకటి అగ్రిమెంట్ అయ్యింది, డెఫినెట్ అగ్రిమెంట్ అయ్యింది. బట్ కాకపోతే దాంట్లో ఏవి ఉన్నాయి ఏవి లేదని ఇంతవరకు అది ఓపెన్ గా కాలేదు. కాబట్టి దాని
రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. Right. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఉన్న దాంట్లో నేషనల్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది. Right. మేము కాంగ్రెస్ అంటే పార్టీ ఏం చేసుంటే బాగుండేదంటారు? ఏది ఏం వాళ్ళు చేసుంటే immediate గా ఇప్పుడు బాగుండేదంటారు? ఒకటి వినండి, మీకు ఉదాహరణ చెప్తా. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు రష్యా కొలాప్స్ అవుతుంది, గోర్బచేవ్ నేతృత్వంలో రష్యా దెబ్బతింటున్న సమయం లోపల ఆయన ఎటువైపు పోకుండా ఒక స్టాండ్ తీసుకొని చాలా స్లోగా అంటే విత్ ఇన్ 1-2 years పీరియడ్లో ఎకానమీ స్ట్రెంగ్ చేసిండ్రు. రష్యా వైపు స్టాండ్ తీసుకుంటారేమో అని అందరూ చూసిండ్రు. అప్పుడు తీసుకోలే ఆయన. తీసుకోగానే స్పష్టంగా ఏమన్నా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు వాళ్ళు చెల్లించిన స్టేట్మెంట్ ఇచ్చేసి ఇక్కడ మనని ఎట్లా స్ట్రెంగ్ చేసుకోవాలని ప్లాన్ చేసిండ్రు. ఇప్పుడు అమెరికా మీద మనకున్న డిపెండెన్సీ నుంచి ఎట్లా బయటికి రావడానికి వీళ్ళు స్టాండర్డ్ పాలసీ ఏ విధంగా చేస్తారు, గవర్నమెంట్ ఒక బయటకు వచ్చేంత మనం వాళ్ళ మీద డిపెండ్ అయిన దానికంటే వాళ్ళు మన పైన డిపెండ్ అయిందే ఉన్నారు. బట్ అక్కడ ఉన్న ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ లో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. దాని నుంచి మనకు వచ్చేటువంటి రెవెన్యూ కూడా దెబ్బతింటది. మన మీద వాళ్ళు డిపెండెన్సీ ఉన్నది, కాకపోతే ఇప్పుడు వాళ్ళు పెద్దన్న పాత్రలో ఉన్నారు కాబట్టి డామినేట్ చేస్తున్నది. మేము చెప్తాం, మీరు వినాలి అని. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మన ఎఫెక్టివ్ స్టెప్స్ ఏంది? రైట్ శ్రీశైలం గారు, ఏషియన్ మార్కెట్స్ ఏషియన్ కంట్రీస్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా వరకు ఈ ఏషియన్ మార్కెట్లు కూడా మనం చూసాం నిన్న మండే చాలా కొలాప్స్ అయిపోయాయి. సో పర్టికులర్ గా ఏషియన్ కంట్రీస్ పైన టార్గెటా ట్రంప్ది? ఏషియన్ కంట్రీస్ పైన కాదండి, చైనా పైన టార్గెట్. ఎందుకంటే ప్రపంచంలో ఒక రకమైనటువంటి సూడో ఇంటెలెక్చువాలిటీ స్ప్రెడ్ చేయడానికి, ప్రపంచంలో అన్ని రకాలుగా ట్రేడ్ వార్స్ క్రియేట్ చేయడానికి, ట్రీటీ వార్స్ క్రియేట్ చేయడానికి, కామర్స్ వార్స్ క్రియేట్ చేయడానికి